అలాగే మార్గశిర మాసంలో ప్రారంభిస్తారు. ఎందుకంటే ఇక్కడ మనము స్వామివారి యొక్క జీవిత చరిత్రను క్లుప్తంగా పరీక్షించినట్లయితే స్వామివారు ఒక వరం ఇచ్చారు మనుషులకి, భూలోకానికి. కార్తీక మాసం లేదా మార్గశిరంలో దీక్షలు ప్రారంభించిన మకర సంక్రమణం అంటే సూర్య భగవానుడు ఎప్పుడైతే మకర రాశిలోకి ప్రవేశిస్తాడో ఆ రోజు సాయంత్రం స్వామివారు తను ఆత్మస్వరూపంగా జ్యోతి స్వరూపంగా దర్శనమిస్తారు. ఆ దర్శనాన్ని చేసుకోవడానికి స్వామివారు కొన్ని నియమ నిబంధనలు ఉంచి దీక్ష చేసి రావాల్సిందిగా తెలియజేయడం కాబట్టి ఆ మకర సంక్రాంతికి సంబంధించిన జ్యోతి చూడడానికి మండల కాలం అనే ఒక దీక్షను స్వామివారిని నియమించబడింది. భక్తులందరూ కూడా నియమించారు కాబట్టి ఆ మండలకాల దీక్షని పూర్తి చేసుకోవడానికి. కాబట్టి శుభదినంగా సనాతన ధర్మంలో వారి కుటుంబ సభ్యుల్లో వాళ్ళ తల్లిదండ్రుల యొక్క అనుమతి, వివాహితుడైతే భార్య, పిల్లలు ఉన్నట్టయితే పిల్లల యొక్క అనుమతి పొందిందే శుభదినంగా పరిగణిస్తాను నేను. వాళ్ళందరి అనుమతి దొరికిందంటే భగవంతుని యొక్క అనుమతి దొరికినట్టే. కాబట్టి శుభదినము అనేది వారి యొక్క కుటుంబ ఆచారాల ప్రకారంగా నియమించడం జరుగుతుంది. కాబట్టి పర్టికులర్గా ఇది కార్తీక మాసం, మార్గశిర మాసం దీక్షలకు అనుకూలమైనటువంటి, అంటే దీక్ష చేస్తున్న సమయంలో ఎండాకాలంలో కానివ్వండి, వానాకాలంలో అనుకూలమైన వాతావరణం ఉండదు. చలికాలంలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఏకాగ్రతకు, ధ్యానానికి కూడా అనుకూలమైన సమయం కాబట్టి మనం కార్తీక మాసాన్ని, మార్గశిర మాసాన్ని అనుకూల సమయంగా మనం పరిగణించవచ్చు. అంటే అయ్యప్ప దీక్షలు తీసుకోవడానికి కార్తీక మాసాన్ని ఎంచుకుంటారని చెప్పవచ్చు అంటారా? అంటే అది సనాతన ధర్మంలో ఉన్నటువంటి కార్తీక మాసానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను అలాగే స్వామివారు చెప్పారు. మకర సంక్రమణం ఎప్పుడు జరుగుతుంది? పుష్యమాసంలో జరుగుతుంది. అంటే జనవరిలో జరుగుతుంది. సో ఆ సమయానికి ముందు మండల కాలం దీక్ష తీసుకుంటాం. అంటే జనవరి 14 కానివ్వండి, 15కి కానివ్వండి, 16 కానీ అది సూర్యుని యొక్క ట్రావెలింగ్ జర్నీ ఎప్పుడైతే ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతుంటే ఒక పొజిషన్ టు ఇంకో పొజిషన్, అంటే ఈ యాంగిల్లో నుంచి ఆ యాంగిల్లోకి వచ్చాడు 360 డిగ్రీస్ తీసుకున్నప్పుడు ఎప్పుడైతే సూర్యుడు 240 to 270 డిగ్రీస్కి మారుతున్నాడో అప్పుడు ఈ మకర సంక్రమణం జరుగుతుంది. ఆ సమయంలో స్వామివారు అక్కడ జ్యోతి స్వరూపంగా వస్తారు కాబట్టి దాని ముందు మండలకాలం దీక్ష తీసుకుంటారు. సమాజంలో ఎలా అయింది అంటే ఆ సమయానికి అందరూ వెళ్ళలేకపోవడం వల్ల లేదా అధిక రద్దీ ఉండడం వల్ల దేవాలయాన్ని కూడా ఒకప్పుడు ఆ సమయంలో మాత్రమే తెరిచి ఉంచేవాళ్ళు. ఇప్పుడు ప్రతి మాసం తెరిచి ఉంచుతున్నారు కాబట్టి దానికి అనుకూలంగా వాళ్ళ యొక్క సమయానికి అనుకూలంగా వాళ్ళ కుటుంబ పరిస్థితులకు అనుకూలంగా వాళ్ళు దీక్ష చేసుకొని వెళ్ళడం మంచిది. కానీ కార్తీకం మరియు మార్గశిరం అనేది రెండు కూడా దీక్షలకు అనుకూలమైనటువంటి ఇది. అలాగే గురుగారు, మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనము 3వ ప్రశ్నలో కూడా వెళ్ళిపోదాం. ఇప్పుడు అయ్యప్ప దీక్ష సాధారణంగా ఎన్ని రోజుల పాటు కొనసాగుతుందని తెలియజేయవచ్చు? అదేవిధంగా దీంట్లో నేను విన్నది ఏంటంటే అర్ధ దీక్షలు అనేవి కూడా నేను విన్నాను. అసలు ఈ అర్ధ దీక్షలు అనేవి, అసలు అర్ధ దీక్ష అంటే ఏమిటి? అసలు అర్ధ దీక్ష చేయవచ్చు అంటారా? మొదటగా మండలకాల దీక్ష అనేది మాత్రం స్వామివారు నిర్ణయించింది లేదా సనాతన ధర్మం నిర్ణయించినటువంటి సమయం 54 రోజులు, 54 days మండలకాల దీక్ష. మీరు పూర్వంగా పెద్దవాళ్ళు అంటే అరౌండ్ 60-70 సంవత్సరాల వయసు గల గురుస్వాములు ఎవరైనా ఉంటే చూడండి, ఈ రోజుకి వాళ్ళు 54 రోజుల పైన దీక్షని చేస్తారు. 41 రోజు దీక్ష అంటే మనుగడలో ఉన్నటువంటి 41 రోజు దీక్ష చేయరు. వాళ్ళు 54+ చేస్తారు. 54 రోజులు లేదా 60 రోజుల దీక్ష చేస్తారు. అది మనకు 54ని క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇంటూ 2 times అంటే 108. ఏదైనా 108 తోటి ముడిపడి ఉంటుంది. 108 పూజలు జరగడం, 108 సార్లు చన్నీటి స్నానం చేయడం, 108 పూటలు ఏకభుక్తంగా ఉండడం, ఇవి జరుగుతుంటుంది. అది శరీరానికి ఏదైతే ఎండాకాలంలో, వానాకాలంలో మనం తీసుకున్నటువంటి ఫుడ్ చలికాలంలో అంత ఫాస్ట్గా డైజెస్ట్ అవ్వదు. అందుకే దీక్ష అనేది ఏమవుతుంది, ఈ 2 కాలాల్లో తీసుకున్నటువంటి ఫుడ్ని ఇక్కడ దీక్ష అనే పేరుతో సైంటిఫికల్గా మాట్లాడిన ఆ డైజెషన్ ఇష్యూస్ అన్నీ కూడా ఇక్కడ మనకు రిజాల్వ్ అవుతూ ఉంటాయి. సో మండలకాలం దీక్ష 54. అయితే మనకు మనుగడలో భక్తుల యొక్క సమయానికి లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి వృత్తి వ్యాపారాల దృష్ట్యా పెద్దలు గురుస్వాములు అందరూ కూడా దాన్ని ఆయుర్వేదంలో ఉన్నటువంటి 41 రోజుకి కుదించడం జరిగింది. తప్ప 41 రోజుకి తప్ప అంతకు తగ్గించి దీక్షను చేయడానికి వీలు లేదు. ఈ అర్ధమండలాలు లేదంటే కొంతమంది కాల్ మండలాలని 10 రోజులకి, 1 రోజు, 3 రోజులకి దీక్ష చేసి వెళ్ళడం జరుగుతుంది. అది ఎటువంటి ఫలితాన్ని ఇవ్వదు.
ఫలితాన్ని ఇవ్వదు. మనకు ఒక ఫలితం రావాలి అంటే దానికి ఒక పర్టికులర్ స్ట్రాటజీ, పర్టికులర్ ప్రిన్సిపల్ అనే ఉంటుంది. ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో చేస్తూ ఉంటే మనకు రిజల్ట్ వస్తుంది తప్ప ఏదో ఇప్పుడే మనం పుట్టగానే పిల్లోడు నడవను అన్నట్టు, ఈరోజే మాల వేసుకోగానే దీక్ష అయినట్టు కాదు. అవునండి. అలాగే గురుగారు, మరి మీరు అన్నట్లుగా పర్టికులర్ నియమాలు అనేవి ఉంటాయి, దీనికి ఇన్ని రోజులు కంపల్సరీ చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు కదా. మరి చాలా వరకు చూసుకున్నట్లయితే నేను చూసింది ఏంటంటే 41 days కూడా ధరిస్తారు అని కూడా నేను విన్నాను. అదే చెప్తున్నాం కదమ్మా, 54 రోజులు ఏదైతే మండల కాలం వైదికంగా ఉన్నా మనుషుల యొక్క మనుగడ, జీవన శైలి అనేది మారుతూ వచ్చింది. మనకు 2020లో ఉన్న పరిస్థితులు ఈ రోజు లేదు. అలాగే ఆ రోజుల్లో సమయం ఎక్కువ ఉంది కాబట్టి 54 రోజులు వైదికంగా ఉన్న ఆచారాన్ని పాటించినటువంటి రోజులు ఉంది. ఈరోజు అందరు ఎవరి వృత్తిలో వాళ్ళు, ఎవరి వ్యాపారాల్లో వాళ్ళు, జీవన శైలి మారింది కాబట్టి సమయాన్ని 41 రోజుగా పెద్దలు నిర్ణయించారు. దాన్ని గౌరవిస్తూ అందరు 41 రోజు చేస్తారు. ఈ 21 రోజు 11 రోజులు అనేది దీక్ష నియమం కాదు. దీక్ష నియమం కాదని ఏ దీక్ష నియమం కాదు. ఓకే. సనాతన ధర్మం ప్రకారంగా ఏ దీక్ష నియమము కాదు. అంటే 11, 21 రోజులు అసలు చేయకూడదు. అది చెల్లుబాటు అవ్వదంటారా? దీక్షకు పనికిరాదు. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, గణపతి ఉత్సవాలు జరిగిన నవరాత్రులు అంటాం కానీ నవదిన దీక్ష అన్నారు. అవునవును. అమ్మవారివి శరన్నవరాత్రులు అన్నారు తప్ప శరన్నవరాత్రి దీక్షలు అన్నారు. దీక్ష అంటే మండలం అంటే 54 రోజులు, లేదా ఈ రోజు ఉన్నటువంటి జీవన శైలికి 41 రోజు. శబరిమల మాత్రం 48 రోజులని మండల దీక్షగా పరిగణిస్తుంది. 48 డేస్ని మండల దీక్షగా పరిగణిస్తుంది. 41 కూడా పరిగణించదు శబరిమల. 41 కూడా యాక్సెప్ట్ చేయదు శబరిమల. అయితే మనకున్నటువంటి జీవన శైలి, అందరు బిజీ ఉన్నారు, ఎవరి వృత్తి వ్యాపారాలు, ఎవరి కుటుంబ బాధ్యతలు వాళ్ళకు ఉన్నాయి. దాన్ని మన గురుస్వాములు పెద్దవాళ్ళందరూ కూడా 41 రోజుకి దాన్ని నిర్ణయించారు కాబట్టి దాన్ని గౌరవించడం జరుగుతుంది. మరి ఇన్ని చెప్తున్నారు కదా, అసలు 41 రోజులు కూడా పరిగణించరు అని చెప్తున్నారు. 11 రోజులు అంటున్నారు, 21 రోజు అని చెప్తున్నారు కదా. అసలు పర్టికులర్గా ఇన్ని డేస్ చేస్తేనే ప్రతిఫలం అనేది దక్కుతుంది, ఖచ్చితంగా ఇన్ని డేస్ చేయాలి, ఇన్ని నియమాలు ఉంటాయి అని ఏదైనా ఉంటుందంటారా? అదే చెప్తున్నా. ఇప్పుడు మనం ఒక కార్యాన్ని, ఇప్పుడు ఒక మెడిసిన్ వేసుకుంటాం సైంటిఫిక్గా. ఒక మందుని వాడాలంటే ఈరోజు పొద్దున్న ఒక అనారోగ్యం పాలైతే మనం వైద్యం దగ్గరికి వెళ్తే తను ఒక మందుని ఆయుర్వేదం లేదంటే ఒక